మన ఇంట్లో ఏదో వేడుక జరుగుతోంది. ఒక ఫంక్షన్ చేసాము. అది పొద్దున పూట, మధ్యాహ్నము, సాయంత్రము అండ్ రాత్రి డిన్నర్ గూడా. ఇవన్నీ పెట్టాలి అనంటే ఎంత ఖర్చవుతుంది? అదే ఒక్కరోజు గాదు. అదొక 20-30 రోజులు ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబాలు పెట్టగలవా? పెట్టేటువంటి అవకాశం ఉందా? దానికి మీరు ఆన్సర్ ఏం జెప్తారు ఆలోచించకుండా? అమ్మో! 30 రోజులు అంతమందికి పెట్టాలంటే మా ఆర్థిక స్తోమత సరిపోదు. కష్టం అని జెప్పేసి మాట్లాడతాం. అవును గదా! కష్టం గదా! అయితే నేను ఈ విషయం ఎందుకు జెప్పానంటే మనం ఒక పూర్తి వివరాల్లోకి వెళ్దాం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ అదే సీజేపీ అదే బొద్దింక జనతా పార్టీ చేసినటువంటి నిరసన ఏదైతే ఉందో ఢిల్లీలో జంతర్ మంతర్‌లో అక్కడ 33 రోజులు అన్ని రోజులు పొద్దున బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నరు ఇవన్నీ అట్లా ఒక చిన్న మొబైల్ షాప్ నడుపుకునేటువంటి ఒక వ్యక్తి ఇన్ని రోజులు పెట్టగలడా? అందులో ఎలా అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో రకరకాల వెరైటీసు, మధ్యలో స్నాక్సు, బ్రెడ్‌తో సహా ఇవన్నీ, తర్వాత లంచ్‌లో రకరకాల వెరైటీసు, బిర్యానీలు గూడా ఉండేటివి. మధ్యాహ్నం స్నాక్సు, జ్యూసెసు, అరటి పండ్లు ఇవన్నీ మరి ఫ్రూట్సు ఇవన్నీ, తర్వాత నైట్ రకరకాల డిన్నర్ ఐటెమ్సు, మధ్యలో బజ్జీలు ఇవన్నీ రకరకాలుగా ఉండేటివి. అంటే వేలాది డజన్ల అరటి పండ్లు, హ్మ్. వేలాది బర్గర్‌లు, హ్మ్. వాటర్ బాటిల్సు, వేలాది కేజీల బిర్యానీ, రైసు, చావలు, జ్యూస్‌లు అట్లా ఏది అది కాదు, ఇది కాదంటే అన్నీ ఉన్నాయి. చివరికి చాలామంది ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఈ టేస్ట్ ఎలా ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉంది చెప్పేటి ఫుడ్ మీద చేసేటువంటి బ్లాగ్స్ చేసేటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరుంటారో అక్కడికెళ్ళి రేటింగ్స్ కూడా ఇచ్చారు. ఫుడ్ రేటింగ్స్. మనం కూడా చూసాం. చాలామంది రేటింగ్స్‌కెళ్ళి ఫుడ్ బాగుంది, ఇది బాగుందని చెప్పి. అంటే ఎంత మంచి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెట్టారనేది మీరు ఆలోచించుకోండి. ఒక సామాన్య జీవితం అది ఒక చిన్న షాప్ పెట్టుకునేటువంటి వ్యక్తి ఇంత ఖర్చు భరాయించగలడా? ఇన్ని రోజులు ఖర్చు భరాయించగలడా? మనకొచ్చేటువంటి సందేహాలేంటి? మీకైనా, నాకైనా ఏంటి అంటే, అయ్యో! ఇంత డబ్బులు ఆయన ఎక్కడి నుంచి తెచ్చాడు పాపం? ఎక్కడైనా అప్పు చేసి తీసుకొచ్చాడా? అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయన సొంతంగా పెట్టాడా? ఈయన పెట్టలేకపోతే ఎవరు ఇతనికి స్పాన్సర్ చేశారు? స్పాన్సర్ చేస్తే ఎంతమంది స్పాన్సర్ చేశారు? ఎంతెంత స్పాన్సర్ చేశారు? లేదు ఇతను ఏమీ తేలేదు, ఇతను ఏం చేయలేదు, జస్ట్ సేవ పేరుతోటి ఇతను జస్ట్ నేమ్ వాడుకున్నారంటే ఇతన్ని ఎవరు ప్రమోట్ చేశారు? ఎందుకు చేశారు? ఇవన్నీ సందేహాలు ఎన్నో సందేహాలు మన మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి సామాన్యంగా. ఆ జునైద్ అనేటువంటి వ్యక్తిని ఈ మన నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు అవన్నీ క్షుణ్ణంగా పరి అతనిని తీసుకొచ్చి దర్యాప్తు చేసేసి అతని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే, సరే అతను సేవ పేరుతోటి చేసినటువంటి కార్యక్రమం అయ్యుండొచ్చు. కానీ అతను ఒకళ్ళు తీగ లాగితే బొంత ఎంత మొత్తం వచ్చేసిందని ఏదో సామెత ఉంటుంది గదా! అలానే ఇతని సమాచారం తీసుకుంటే ఎన్నో రహస్యాలు ఉంటే గనక బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతని దగ్గర సమాచారం ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు గూడా ఏడవాల్సిన అవసరం లేదు. ఏదో పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ, ఏడ్చుకుంటూ ఏదో చేస్తున్నట్టున్నాడు గానీ, అంత అవసరం లేదు. ఏమీ లేదు అన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి? చెప్పడానికి ఏంటి భయం? అగ్గో ఇంత ఖర్చయింది. ఇంత పెట్టాను నేను. ఇగో ఇన్ని బిల్స్ ఉన్నాయి. ఇగో ఇవన్నీ చెప్పడానికి భయమేంటి అతనుకు అనేది $1,000,000 ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? అతన్ని ప్రశ్నించి అతని దగ్గర సమాచారం తీసుకోవాలనుకుంటున్నారా? లేదులే అయిపోయిందిలే పోనీలే ఏదో వదిలేద్దాంలే అని చెప్పేసి మీరనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి.